ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు చేశారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ లో మార్పులు జరిగాయి. సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు చేరాయి. ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా 6 కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంను ఏర్పాటు చేశారు. ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీంకు శిక్షణ ఇస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు చేశారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ లో మార్పులు జరిగాయి. సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు చేరాయి. ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా 6 కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీం ని ఏర్పాటు చేశారు. ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీం కు శిక్షణ ఇస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, సో మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు జరిగినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతా వలయంలో కౌంటర్ యాక్షన్ టీంలు రంగప్రవేశం చేశాయి. దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్ఎస్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రత ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరు. తిరుపతికి సమీపంలోని అలిపిరి వద్ద ఆయనపై నక్సల్స్ దాడి చేసిన తర్వాత ఆయనకు ఎన్ఎస్సీ బ్లాక్ క్యాట్ కమాండోలు వచ్చారు. ఈ బ్లాక్ క్యాట్ కమాండోలతో పాటు ఆయనకు భద్రతా వలయం ఎప్పుడు కూడా కట్టుదిట్టంగా ఉంటుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్ఎస్జీ కమాండోల సంఖ్య కూడా ఆయనపై పలుమార్లు దాడులు జరిగినప్పుడు 2019 నుంచి 24 వరకు పలుమార్లు దాడులు జరిగిన సమయంలో కూడా ఎన్ఎస్జీ కమాండోల సంఖ్యను పెంచారు. అంతకు ముందు 6 ఉండేవాళ్లు, బయటికి వెళ్లిన సమయంలో 12 మందిని చేశారు. వీళ్ళు నిత్యం కంటికి రెప్పలా చంద్రబాబును కాపాడుతూ ఉండేవాళ్లు. అయితే ఇప్పుడు నక్సల్స్ ప్రభావం పెరిగిన నేపథ్యంలో కౌంటర్ యాక్షన్ టీముల్ని రంగప్రవేశం చేయించారు. ఆయనకు భద్రతా వలయంలో ఇప్పుడు మొత్తం 3 కవర్లలో ఆయన చంద్రబాబునికి రక్షణగా ఉంటారు. మొదటి 3 అంకెల భద్రతా వలయంలో తొలుత ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్, రెండవ వలయంలో ఎస్ఎస్జీ, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వివిధ చోట్ల పర్యటనకు వెళ్లిన సమయంలో వీరందరికీ కొద్ది దూరంలో వెన్నంటి 6 కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉంటారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ లో శిక్షణలో కౌంటర్ యాక్షన్ కమాండోలు కూడా శిక్షణ ఇచ్చారు. వీరు చంద్రబాబుని పై దాడి చేయడానికి కానీ లేకపోతే చంద్రబాబుకు అపాయం తలపెట్టాలని వచ్చిన వాళ్ళని కూడా ఎదుర్కోవటంలో శిక్షణ ఇచ్చారు. మొదటి 2 బృందాలు కూడా ఏదైనా దాడి జరిగితే చంద్రబాబును సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. 3వ బృందంగా ఉండే కౌంటర్ యాక్షన్ టీం మొత్తం ఎవరైతే దాడికి వచ్చారో వారిని చదుముట్టించే వరకు కూడా వదిలే ప్రసక్తే ఉండదు. అంతటి శిక్షణ వీళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా గ్రే హౌండ్స్ కూడా అటువంటి శిక్షణ పొంది ఉంటుంది. అంతకంటే కఠోరమైన శిక్షణ ఈ కమాండోలకు ఇచ్చారు. వీళ్ళు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కు చెందిన ఈ కమాండోలంతా కూడా విదేశాలకు, అదేవిధంగా దేశంలో వివిధ అత్యుత్తమైన శిక్షణ ఇచ్చే కేంద్రాలకు వెళ్లి వీళ్ళకి శిక్షణ ఇప్పించి ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత కల్పించే టీముల్లో వీళ్ళని రంగప్రవేశం చేయించారు. నిన్నటి నుంచి కూడా ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కు సంబంధించిన కమాండోలంతా కూడా ముఖ్యమంత్రికి రక్షణ వలయంలో ఉంటూ ఉన్నారు. వారం రోజుల నుంచే వీరు రక్షణ ఉంటున్నప్పటికీ నిన్నటి నుంచి అధికారికంగా ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కు సంబంధించిన కమాండోల్ని ముఖ్యమంత్రి భద్రతా వలయంలో చేర్చారు. కుప్పంలో వీరు అందరికీ కూడా ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కు సంబంధించిన కమాండోలంతా కూడా 6 చంద్రబాబు వాహనానికి చుట్టుముట్టి ఉన్నారు. వీళ్ళంతా కూడా 2 కవర్లు దాటిన తర్వాత 3వ కవర్ లో వీరు ఉంటారు. వీళ్ళని దాటుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్లాలంటే మాత్రం ఎవరికైనా కూడా, అంటే ఆయనపై దాడి చేయాలని వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా అసాధ్యం అనే చెప్పవచ్చు. బట్ ప్రజలను కలిసేందుకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ముఖ్యమంత్రి భద్రతా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నీలిమ. ఓకే, థాంక్యూ రామారావు.